హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తకోడలు వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు పాలక్ చికెన్ చేసి చూపిస్తాను. మనం నార్మల్గా చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై చేసుకుంటాం, కానీ వాటికంటే చికెన్ పాలక్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు, అంత బాగుంటుంది. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: నేను పావు కేజీ చికెన్ తీసుకున్నా, 2 పాలకూర కట్టలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నా, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, గరం మసాలా, సాల్ట్, పసుపు, కారం. ముందుగా నేను చికెన్ని పసుపు ఇంకా సాల్ట్తో కడిగి పెట్టుకున్నాను. కడిగి పెట్టుకున్న పాలకూరని 2 నిమిషాలు బాయిల్ చేసుకుందాం. ముందుగా వాటర్ పెట్టుకొని పాలకూర వేసుకుందాం. మనం 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలండి, ఎందుకంటే కర్రీలో కూడా మనం ఫ్రై చేస్తాం కాబట్టి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ముందుగా కడాయి పెట్టుకుని మనం ఆయిల్ వేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం, పచ్చిమిరపకాయలు. ఇవి మనం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదండి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు మనం చికెన్ ఉడకనిద్దాం. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. ముందుగా వేసుకుంటే చికెన్ ఉడకదు కాబట్టి చికెన్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుంటే బాగా ఉడుకుతుంది. ఒక 5 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుందాం. టమాటా ముక్కలు ఉడికిపోయింది. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. కారం, గరం మసాలా, కలుపుకుందాం. చూసారా, చికెన్కి అంతా మసాలా బాగా అంటుకున్నది. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేస్తున్నాక కలుపుకుందాం. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూరని మనం వేసుకుందాం.
వేసుకొని ఫ్రై చేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. పాలకూర అంతా చికెన్కి పట్టాలి బాగాని. ఇప్పుడు మూత అసలు పెట్టొద్దు, లేకపోతే పాలకూర కలర్ అంతా మారిపోతుంది. మూత పెట్టుకోకుండానే మనం ఫ్రై చేసుకోవాలి. మీకు గ్రేవీలా కావాలి అంటే కొద్దిగా వాటర్ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే పాలకూరలో ఉన్న టేస్ట్ అంతా పోతుంది. ఒక 5 నిమిషాల పాటు మనం సిమ్లో పెట్టుకుందాం, మూత పెట్టుకోకుండా. ఆయిల్ ఎలా బయటకు వచ్చినా చూసారు కదా, అంటే కూర రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. అయిపోయిందండి వేడి వేడి పాలక్ చికెన్. ఇది రైస్లో కంటే చపాతీలో నాలో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో. మీ అత్తాకోడళ్ళు.